దేశ చరిత్రలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలకు రూపకల్పన చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కొనియాడారు. అయితే కూటమి ప్రభుత్వం P4 విధానాన్ని విరమించుకొని పేద ప్రజల విద్యలకు వైద్య విద్యను అందించాలని కోరారు. కల్లూరు పట్టణంలోని కాటసాని నివాసం నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కల్లూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసిందని, దాంట్లో కొంత భాగం మెడికల్ కళాశాలలపై ఖర్చు పెడితే మెడికల్ కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని తెలిపారు. 2 సంవత్సరాలు 40,000 ఇస్తారన్నారు, కానీ 5,000 ఇచ్చాడు. 5,000 కూడా అది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది. దానికి కూడా వేయడానికి కూడా ఆయనకు అట్లా ఉంది. మరి ఈ మెడికల్ కాలేజీలో మన అమరావతికి ఎంతో తీసుకొస్తున్నాడు, 30,000 కోట్లతో తీసుకొచ్చాడు. మరి 5,000 కోట్లు పెట్టడానికి ఏమైంది? లేదు. ఎందుకంటే దీనివల్ల మొత్తం పేద ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అది ఇంకా పేదలు ఇంకా నిరుపేదలుగా మిగిలిపోవాలని ప్రభుత్వం తలుచుకుంటూ ఉంది. తర్వాత మధ్యతరగతి వాళ్ళు అదే మన జగన్ అన్నప్పుడు నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ అని చెప్పి ఎంతో అభిమానంతో ఇన్ని 10 మెడికల్ కాలేజీలు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన పేరులో 14 సంవత్సరాలు వెళ్ళిన పేరులో ఇంతవరకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. అదే కాకుండా స్వాతంత్రం వచ్చినామంటూ కూడా ఒక మెడికల్ కాలేజీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న 10 మెడికల్ కాలేజీలు అంటే ఎటువంటి సమర్థుడో మన నాయకుడు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మన కాటసాని అన్నదమ్ములతో ప్రతి ఉద్యమాన్ని ఆపము. ప్రభుత్వం అన్ని మొత్తం పథకాలన్నీ జీరో, అన్ని మంగళం. పెన్షన్ కూడా మొత్తం 4,000 ఇస్తుంది అని చెప్పి ఎన్నో పెన్షన్లు తీశారు, అది ఎవరికి తెలియదు. తర్వాత ఆరోగ్యశ్రీది మొత్తం సర్వనాశనం చేసిన ఆరోగ్యశ్రీ 25 లక్షలు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ హాస్టల్ కూడా రాదు, 25 లక్షలు. అటువంటిది మన జగనన్న ప్రవేశపెట్టడం, తర్వాత దాన్ని తీసేయడం ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. కాబట్టి ఇదే కాలం అంతే ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ప్రభుత్వం మాదే, వైసీపీ ఖచ్చితంగా 2029లో కంపల్సరీ గెలిచి తిరుగుతుంది. ఇది ఇట్లా 31వ వార్డు వైసీపీ లీడర్ తిరుపతి చేసిన పథకాలన్నీ కూడా మీరు ఆనాడు మనం ఆసరా, వైఎస్ఆర్, చేయూత మొత్తం ఇస్తే ఈరోజు మీరు ఏదైతే ప్రజలకు మీరు చెప్పినారో నెలకు 1,500 ఇస్తామని అక్క చెల్లెళ్లకు 18,500, 18,000 సంవత్సరానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీరు అక్క చెల్లెళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. జగనన్న అమ్మఒడి ఇస్తే దానికి మీరు పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మేము ఇంటే అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తాము. కానీ జగనన్న ఇచ్చినప్పుడు ఎంతమందికి డబ్బులు ఇచ్చినారు? ఇప్పుడు ఇంత అంతమంది పిల్లలు ఉంటే ఎంత రేషియో పెరగాలి అంటే ఒక 5%, 10% అనే పెరుగుతారా? ఎంతమంది ఇంట్లో 3, 4 ఉండేటోళ్ళకి అందరికీ కూడా ఏదో కళ్ళనీళ్ళు తెచ్చి ఒకరికి ఇచ్చి మొత్తం అంతా సగం మందికి ఎక్కడ కొట్టేసి మాట్లాడే పరిస్థితి అయితే ఒక్కసారి తెలుగుదేశం నాయకులు కూడా ఎలక్షన్ల ముందర ఏ మాటలు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. దీంట్లో ఆ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు సూపర్ 6లు అన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లికి ఆడబిడ్డ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, ఎవరైనా పల్లెటూరులో బిల్డ్ షాప్ పెడితే తోలు తీస్తానని చెప్పడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంతమంది మీ పోలీసులు మీ వాళ్ళు తోలు తీస్తారో ముందు మీ నాయకులు అమ్మే మీ తెలుగుదేశం నాయకులే బ్రాండీ షాపులు, వాళ్ళే బిల్డ్ షాపులు పెడుతున్నారు. వాళ్ళని ఎంతమంది తోలు తీస్తున్నారు? షాపులు ఉండే వాళ్ళ మీద మీ పోలీసులు ఎంతమంది రైళ్లు చేసి కేసు పెడుతున్నారు? ఏ ఊళ్ళో బిల్డ్ షాపులు లేవు చెప్పండి.